హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, హరిహర వీరమాల్లు మూవీ నుంచి న్యూ డేట్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేశారు. మీకు నేను ఆల్రెడీ చెప్పిన డేటే మే 9th అఫీషియల్గా కన్ఫర్మ్ చేసి న్యూ పోస్టర్ రివీల్ చేశారు. ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు, బట్ ఆ పోస్టర్ డిజైన్ అనేది చాలా మందికి నచ్చలేదు. సో ఆల్ క్యారెక్టర్స్ని అయితే అందులో మనకి చూపించారు. లైక్ ఫ్రెండ్స్, ఈసారైనా కంపల్సరీగా మే 9th మన ముందుకు వస్తారా? మళ్ళీ ఏమైనా లాస్ట్ మినిట్లో చేంజెస్ ఉంటుందా చూద్దాము. మే 9th ఆల్ వర్క్ కంప్లీట్ చేసుకుని కంపల్సరీగా థియేటర్స్లో మూవీ వచ్చే పని అయితే ఏప్రిల్ సెకండ్ హాఫ్లో అఫీషియల్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 2, వాడా చెన్నై 2. లైక్ దీనికి సీక్వెల్ పార్ట్ ఉన్నట్టు మనకి తెలుసు. స్టారింగ్ ధనుష్, డైరెక్టర్ వెట్రి మారన్. లైక్ ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారంటే నెక్స్ట్ ఇయర్ 2026 ఇయర్లో ఈ ప్రాజెక్ట్ని బిగిన్ అయితే చేస్తారంట. ఇప్పుడలా బిగినే కాదు. లైక్ ఇలా ఎందుకు అంటే వెట్రి మారన్ గారి నుంచి ఈ వాడా చెన్నై 2కు ముందు ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. అదే సూర్య గారి వాడి వాసల్. సో ఫస్ట్ వచ్చేసి వాడి వాసల్ కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంది. అది ఈ ఇయర్ బిగిన్ అయితే అయ్యి కంప్లీట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ధనుష్ గారితో వాడా చెన్నై 2 అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నారు. దీనికి వెల్స్ ప్రొడక్షన్ వారు ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 3, బ్రహ్మాస్త్ర. దీనికి సీక్వెల్ పార్ట్స్ పార్ట్ 2, పార్ట్ 3 ఉన్నట్టు మనకి తెలుసు. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారు ఈ ఫిలింని ఎన్నో సంవత్సరాల పాటు బిల్డ్ అయితే చేశారు. ఇక్కడ బ్రహ్మాస్త్ర 2కి సంబంధించి త్వరలో ప్రాజెక్ట్ బిగిన్ అయితే అవుతుంది. షూటింగ్ వచ్చేసి అండ్ మీ ముందుకు వచ్చేసి మనం అనౌన్స్మెంట్స్ కూడా తీసుకొని వస్తామని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేశారు. అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే డేట్స్ ఈ మూవీస్ నుంచి ఎప్పుడో కన్ఫర్మ్ అయితే అయిపోయి ఉన్నాయి. అందులో పార్ట్ 2 వచ్చేసి 2026 ఇయర్ డిసెంబర్ మంత్లో తీసుకొని వస్తున్నట్టు, ఇంకా పార్ట్ 3 వచ్చేసి 2027 ఇయర్ డిసెంబర్ మంత్లో తీసుకొని వస్తున్నట్టు. లైక్ ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిలిం సో ఇప్పటి నుంచి షూటింగ్ బిగిన్ అయితే కదా, టోటల్ వర్క్ కంప్లీట్ చేసి మన ముందుకు 2026 ఇయర్ సెకండ్ హాఫ్లో డిసెంబర్ మంత్లో తీసుకురావడానికి. సో ఇంకా షూటింగ్ స్టార్ట్ అయితే కాలేదు. ఎందుకంటే మనకి తెలుసు పార్ట్ 2 మూవీలో వచ్చేసి అయాన్ ముఖర్జీ గారు వర్క్ అయితే చేస్తున్నారు. సో అది కంప్లీట్ అయితే అవ్వాలి. సో అది కంప్లీట్ అవ్వగానే బ్రహ్మాస్త్ర 2 అండ్ 3 ఒకేసారి షూటింగ్ కంప్లీట్ చేసుకొని మన ముందుకు వచ్చేసి వాళ్ళు లాక్ చేసుకున్న డేట్స్కి కుదిరితే తీసుకొని రావచ్చు. సో చూద్దాం ఎప్పుడు ఈ ఫిల్మ్కి సంబంధించి షూటింగ్ బిగిన్ అవుతుందో. నెక్స్ట్ నెంబర్ 4, జాన్ విక్. నెక్స్ట్ వచ్చేసి జాన్ విక్ని మనం స్పిన్ ఆఫ్ బాలరీనా మూవీలో అయితే చూడబోతున్నాం. అది ఈ ఇయర్లో రిలీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంకా జాన్ విక్ని ఏ మూవీలో కానీ స్పిన్ ఆఫ్లో సిరీస్లో చూడమా అంటే మనకి జాన్ విక్ 5 అనేది తీసుకొని వస్తున్నారు. యాక్చువల్గా జాన్ విక్ 5 అయితే ఉండదు అన్నారు. అఫీషియల్గా టీం వచ్చేసి జాన్ విక్ 5కి సంబంధించి వర్క్ అనేది బిగిన్ అయితే చేశారు. సో టీం నుంచి మనం అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. ఫ్యూచర్లో జాన్ విక్ 5 మన ముందుకు తీసుకొని వస్తున్నారు. నెంబర్ 5, ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబో ఫిలిం స్పిరిట్. ఈ ఫిలింకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఎప్పుడో ఫినిష్ అయితే అయిపోయింది. అయితే ఇప్పుడు డైరెక్టర్ గారి ఆలోచన వచ్చేసి ఈ మూవీని ఎప్పుడు బిగిన్ చేయాలి అని చెప్పేసి, ఇక్కడ ఎప్పుడు బిగిన్ చేస్తారు అనేది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే ప్రభాస్ గారికి సంబంధించి పోర్షన్ నాన్ స్టాప్గా ఈ మూవీ నుంచి స్టార్ట్ అయినప్పుడు 65 డేస్ వరకు షూట్ అయితే చేస్తారంట. అసలు గ్యాప్ తీసుకోకుండా ప్రభాస్ గారి పోర్షన్ 65 డేస్ వరకు ఈ మూవీ నుంచి షూట్ అయితే చేస్తున్నారంట. ఇదంతా ఓకే, బట్ ఈ మూవీ ఎప్పుడు బిగిన్ అయితే అవుతుంది? ఫైనల్గా దిస్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి అయినా డైరెక్టర్ గారు బిగిన్ చేస్తే 2026 ఇయర్ ఎండ్ ఆర్ 2027 ఇయర్లో స్పిరిట్ ఫిలిం అనేది మన ముందుకైతే రావచ్చు. నెంబర్ 6, రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఫిలిం వార్ 2. యశ్రాజ్ ఫిల్మ్స్ వారు ఈ ఫిలిం నుంచి అఫీషియల్ డేట్ కన్ఫర్మేషన్ అనేది రివీల్ చేశారు. మీకు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన డేటే, అదే August 14th. సో ఈ డేటే ఫ్రెండ్స్ నా టీమ్ వచ్చేసి అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేశారు. August 14th వార్ 2 ఫిలిం థియేటర్స్లో వరల్డ్ ఉంటుంది అని చెప్పేసి. లైక్ ఈ ఫిలిం వచ్చేసి మనకి లాంగ్వేజెస్ తెలుగు, హిందీ అండ్ తమిళ్ ఈ 3 ఆడియోస్ అనేవి థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఎంతమంది ఈ ఫిలిం కోసం ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్లో డ్రాప్ చేయండి. సో అయాన్ ముఖర్జీ గారి నుంచి ఈ ఫిలిం అయితే వస్తుంది. సో చూద్దాం. వార్ 1 అయితే మనం చూస్తున్నాం, ఎంత బ్లాక్ బస్టర్ ఫిల్మో తెలుసు, బట్ డైరెక్టర్ వేరనమాట. ఈసారి డైరెక్టర్ చేంజ్ అయ్యి వార్ 2 అనేది తీసుకుని వస్తున్నారు. అది 2 బిగ్ హీరోస్తో మన ముందుకైతే వస్తుంది. చూద్దాం. August 14th ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు.
నెంబర్ 7 విష్ణు విశాల్ అండ్ మమితా బైజు మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఫిలిం ఇరండు వానం. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ లవ్ స్టోరీగా మన ముందుకైతే తీసుకుని వస్తున్నారు. ఈ ఫిలిం నుంచి న్యూ పోస్టర్స్ రివీల్ చేశారు. టోటల్ గా మూవీ షూటింగ్ అయితే అయిపోతే ఉంది. ఇంకా థియేటర్స్ లో రిలీజ్ అనేది ప్లాన్ చేస్తున్నారు. జూన్ ఆర్ జూలై మంత్ లో ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ అయితే ఉంటుంది. అయితే ఈ ఫిలిం తీసిన డైరెక్టర్ వచ్చేసి రామ్ కుమార్. అదే ఫ్రెండ్స్, రాక్షసన్ మూవీ తీసిన డైరెక్టర్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. మనకి తెలుగులో రాక్షసుడుగా రీమేక్ అయితే అయింది. సో ఫస్ట్ వచ్చేసి విష్ణు విశాల్ నుంచి రాక్షసన్ రామ్ కుమార్ అయితే తీశారు. అయితే ఇక్కడ ఇది సెకండ్ కాంబో అయితే కాదు. ఫస్ట్ ఒక కామెడీ ఫిల్మ్ అనేది తీస్తున్నారు. తర్వాత థ్రిల్లర్ ఫిలిం రాక్షసన్ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఒక లవ్ ఫిలిం అనేది మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇది థర్డ్ కాంబో. లైక్ ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో చూద్దాము. మనకి త్వరలోనే థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 8 ఖైదీ 2. నెక్స్ట్ వచ్చేసి లోకేష్ కనకరాజ్ గారి నుంచి ఖైదీ 2 అనేది బిగిన్ అయితే అవుతుంది. అయితే ఇప్పుడు రీసెంట్ గా కార్తిక్ గారిని లోకేష్ కనకరాజ్ గారు మీట్ అయితే అయ్యారు. సో మనకైతే హింట్ అయితే ఇస్తున్నారు, ఢిల్లీ రిటర్న్స్ అని చెప్పేసి. లైక్ ఖైదీ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది త్వరలో బిగిన్ అయితే చేస్తున్నారు. దీనికి డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అండ్ కేవిఎన్ ప్రొడక్షన్ వారు ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. సో మనకి లోకేష్ కనకరాజ్ గారి నుంచి కూలీ ఫిలిం అనేది థియేటర్స్ రిలీజ్ అయిపోయి బ్లాక్ బస్టర్ కొట్టంగానే ఖైదీ 2 అనేది బిగిన్ అయితే చేయబోతున్నారు. సో దిస్ ఇయర్ కూలీ ఫిలిం అయితే మనం చూస్తాము. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో వచ్చేసి ఖైదీ 2 అయితే మనం చూస్తాము. లోకేష్ కనకరాజ్ గారు ఎక్కువగా షూటింగ్ కి టైం అయితే తీసుకోరు, త్వరగా ఫినిష్ అయితే చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 9 పుష్ప 3. మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి దీని గురించి క్లారిటీ అయితే ఇచ్చారు. కంపల్సరిగా పుష్ప 3 అనేది మీ ముందుకైతే వస్తుంది. అంటే మీరు ఎప్పుడో చూస్తారో అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ గారి నుంచి మనకి 2 ప్రాజెక్ట్స్ 2 డైరెక్టర్స్ తో ఉన్నట్టు తెలుసు కదా. అందులో ఫస్ట్ వచ్చేసి త్రివిక్రమ్ గారితో స్టార్ట్ అయితే అవ్వాల్సింది. బట్ ఫస్ట్ అట్లీ గారితో స్టార్ట్ అయితే అవుతుంది. ఆ ప్రాజెక్ట్ మన ముందుకు 2026 లో రిలీజ్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి త్రివిక్రమ్ గారి కాంబో, అది వచ్చేసి మన ముందుకు 2027 ఇయర్ లో రావచ్చు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫ్రీ అయితే అయిపోయారు. ఇంకా పుష్ప 3 లోనే జాయిన్ అయితే అవుతారు. ఇక్కడ మనకు వచ్చేసి సుకుమార్ గారు ఫ్రీ అయితే అవ్వాల్సి అయితే ఉంది కదా. సో సుకుమార్ గారి నుంచి మనకి తెలిసి వచ్చేసి రామ్ చరణ్ గారితో ఒక ప్రాజెక్ట్ స్క్రిప్ట్ అయితే రాస్తున్నారు. అదైతే బిగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ రామ్ చరణ్ గారు వచ్చేసి బుచ్చిబాబు సేనతో బిజీగా అయితే ఉన్నారు. అది అయిపోగానే సుకుమార్ గారు రామ్ చరణ్ గారితో ఒక ప్రాజెక్ట్ తీస్తున్నారు. సో రామ్ చరణ్ గారితో తీసి ఫినిష్ అయిపోగానే సుకుమార్ గారు ఫ్రీ అయితే అవుతారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు 2027 ఇయర్ బిగినింగ్ కల్లా ఫ్రీ అయిపోయిందంటే పుష్ప 3 అనేది స్టార్ట్ అయితే అవుతుంది. అప్పుడు స్టార్ట్ అయ్యి మన ముందుకు 2028 ఇయర్లో ఈ ప్రాజెక్ట్ మన ముందుకైతే వస్తుంది. సో మైత్రి మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి 2028 ఇయర్లో పుష్ప 3 అనేది వస్తుంది అని చెప్పడం అయితే జరిగింది. సో అలా రావాలంటే 1 ఇయర్ ముందే మనకి పుష్ప 3 షూటింగ్ అయితే బిగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంది కదా. సో అది ఫ్రెండ్స్, అల్లు అర్జున్ గారు 2 ప్రాజెక్ట్స్ త్వరగా ఫినిష్ చేసుకోవాలి. అలానే సుకుమార్ గారు కూడా రామ్ చరణ్ గారితో ప్రాజెక్ట్ ఫినిష్ చేసినట్టయితే త్వరగా మన ముందుకు 2028 ఇయర్లో పుష్ప 3 అనేది రిలీజ్ ఉంటుంది. నెంబర్ 10 పర్జీ. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి అండ్ రాశీ ఖన్నా మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఈ సిరీస్ నుంచి సీజన్ 2 ఉన్నట్టు మనకి తెలుసు కదా. అయితే ఇక్కడ సీజన్ 2 కి సంబంధించి టోటల్ స్క్రిప్ట్ వర్క్ అనేది ఫినిష్ అయితే చేసుకున్నారు. అయితే ఇక్కడ రాజన్ డీకే క్రియేటర్స్ నుంచి వచ్చిన ఈ సిరీస్ షూటింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయితే అవ్వట్లేదు. లైక్ చూసుకున్నట్టయితే రీసెంట్ గానే కదా ఈ క్రియేటర్స్ వచ్చేసి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అనేది షూటింగ్ ఫినిష్ అయితే చేశారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద వర్క్ అయితే చేస్తున్నారు. సో దీన్ని ఎడిట్ కంప్లీట్ చేసి అమెజాన్ ప్రైమ్ వారికి ఇవ్వాల్సి ఉంది. అది మనకి దిస్ ఇయర్ సెకండ్ హాఫ్ ఆర్ 2026 ఇయర్ ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ అయితే కావచ్చు. అండ్ దిస్ ఇయర్ ఎండ్లో వచ్చేసి పర్జీ సీజన్ 2 అనేది షూటింగ్ బిగిన్ అయితే చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ మన ముందుకు వచ్చేసి 2027 ఇయర్లో మేబీ రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో చూద్దాము పర్జీ సిరీస్ వచ్చేసి మనకి ఎంత ఎక్సైటింగ్గా తీసుకొని వచ్చారో తెలుసు. ఇంకా సీజన్ 2 వచ్చేసి దానికన్నా మోర్ ఎక్సైటింగ్గా ఉంటుందంట. నెక్స్ట్ నెంబర్ 11 హాంకాంగ్ వారియర్స్. 2024 ఇయర్లో వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామాగా మన ముందుకైతే వచ్చింది. రీసెంట్గా మనకు వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్ థియేటర్స్లో రిలీజ్ అయితే చేశారు. సో ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ ఆల్ వర్షన్స్ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. కమింగ్ వెరీ సూన్. మరో ఫ్యూ డేస్లో మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం ఆల్ వర్షన్స్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి.
నెంబర్ 12 శబ్దం. ఆది పినిశెట్టి అండ్ లక్ష్మీ మీనన్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి హారర్ థ్రిల్లర్ గా తీసుకుని వచ్చారు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి తమిళ వర్షన్ వచ్చేసి అన్అఫిషియల్ గా ఆన్లైన్లో హెచ్డి అయితే లీక్ అయితే అయి ఉంది. అండ్ మనకి ఓటీటీ ప్రీమియర్ ఈ ఫిలిం వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే అవుతుంది. మార్చ్ లాస్ట్ వీక్ లో ప్రీమియర్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు ఆల్ వర్షన్స్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.